జనగామ నియోజకవర్గం చేర్యాల పట్టణ కేంద్రంలోని స్థానిక అక్షయ్ హాస్పిటల్లో చేర్యాల డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ రామగల్ల పరమేశ్వర ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ జరిగింది. సందర్భంగా మాట్లాడుతూ జూలై 1న డాక్టర్స్ డే సందర్భంగా చేర్యాల పట్టణంలోని కడవెరుగు రోడ్లో గల అక్షర హాస్పిటల్లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నామని, ఈ శిబిరం యశోద హాస్పిటల్స్ వారి సౌజన్యంతో నిర్వహించబడుతుందని అన్నారు. గుండె జబ్బుల నుండి ప్రజలను రక్షించుటకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడుతుందని, ఈ ఉచిత వైద్య శిబిరానికి చేర్యాల పోలీస్ డిపార్ట్మెంట్ వారిని, మున్సిపల్ సిబ్బందిని, జర్నలిస్టులను, న్యాయవాదులను, వారి కుటుంబ సభ్యులందరికీ ఉచితంగా గుండెకు సంబంధించిన పరీక్షలు చేయబడతాయని, కార్యక్రమానికి చేర్యాల సిఐఎల్ శ్రీను ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నామని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి డాక్టర్ రఘునందన్ రాణా, కార్యదర్శి డాక్టర్ సంతోష్ కుమార్, డాక్టర్ ప్రణీత్, డాక్టర్ బాలకిషన్, డాక్టర్ శివ, డాక్టర్ శ్రీవాత్సవ్, డాక్టర్ దయానంద్ పాల్గొన్నారు. మా అసోసియేషన్ ఏంటంటే ఏదో కార్యక్రమం నిర్వహించాలి, అది మా సంకల్పం. అది అందుకే ఫస్ట్ సంకల్పపరంగా ఇది పెడుతున్నాం. ఫస్ట్ అందులో డాక్టర్ ఉండే డబ్బులు ఎక్కువ, ఎందుకంటే ఎక్కువ అదే వస్తుంది. సార్ అన్నట్టుగా వయసుతో మిత్తం లేకుండా 22 ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే 22, 18 మన పిల్లగాడు డీజీలో ట్యాంక్ చేసి 22 పిల్లగాడు డీజే పెళ్లి కులప్స్ అయిపోయింది. సో అన్ని జరుగుతుంది కాబట్టి దానిపై ఫోకస్ చేయడం జరిగింది ఫస్ట్. సో ఈ కార్యక్రమం ఏంటంటే మేము చెప్పినట్టుగా పేపర్, పోలీస్, పాలిటిక్స్, మున్సిపాలిటీ అందరూ అన్ని వర్గాల వార్ అసోసియేషన్ అన్ని వర్గాల వారికి ఉచితంగా ఈసీజీ, గుడికో అవసరం చోటికి ఆర్పిఎస్, ఏపీఎస్ టెస్ట్ కూడా చేస్తున్నాము. ఈసీ ఫస్ట్ డాక్టర్ చేసిన మొదటగా రోగిని క్షుణ్ణంగా పరిశీలించి పరీక్ష చేసి ఈసీ తీస్తామండి. ఈసీలో తేడా ఉంటే అప్పుడు టూడీకో చెప్తాం. ఏం లేకుండా అన్నాడు టూడీకో అవసరం లేదు, ఈసీ తీస్తాము. అవసరం చోట అవసరం ఉన్నప్పుడు అవసరం ఉన్న వారికి మాత్రమే టూడీకి పంపుతాం. అదొకటి. ఇంకోటి ఏంటంటే మా డాక్టర్ సమర్పకం భీమ్ థైరస్ నినాదం అంటే డాక్టర్ సమర్పకం. మా నినాదం ఏంటంటే సే నో టు డ్రగ్స్. అది మా నినాదం, మేము సంకల్పించిన నినాదం అది. సో ఇలా అందరికీ కవర్ తిన్నాక నీడి పీపుల్ ఎవరికి అవసరం ఉన్నదో వాళ్ళు ఖచ్చితంగా ఈ సర్వీస్ని అంత పని యూజ్ చేసుకోండి. మీ పరిసరాన్ని కల్పించండి, మీ బాధ్యత. ఫస్ట్ మీరు ఖచ్చితంగా మీది ఉండాలి, హ్యాండ్ ఉండాలండి. కాబట్టి అందరూ నిరక్షణ ప్రచారం కలిగేయండి. అన్ని అందిస్తారు. ముఖ్యంగా అవసరం ఉన్న వాళ్ళకి, నిన్న రీసెంట్గా సర్జరీస్ అయిన వాళ్ళకి, నిజంగా ఏమన్నా ఉండే లక్షణాలు ఏమని ఉన్న వాళ్ళకి ఇంకా తొందరగా చేరాలి ఈ సమాచారం. సో దీనికి విజయం నడిపించండి. అందరికీ ధన్యవాదాలు. స్వీకరించి మేము ప్రత్యేకమైనటువంటి విలేకరుల సమావేశానికి వచ్చిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాం. అట్నే ఆల్మోస్ట్ 1 అవర్ లేట్ అయింది. ఇక ప్రొఫెషనే అట్లుంటుంది. ఒకసారి నాకు, ఒకసారి ఈయనకు, ఒకసారి ఇంకొక పెద్ద మనసుతో జనం అందించాలని కూడా కోరుకుంటున్నాం. ఈ ప్రత్యేక సమావేశం ఎందుకని అంటున్నానంటే, మాది గత 10 రోజుల క్రితమే చేర్యాల డాక్టర్స్ అసోసియేషన్ మొట్టమొదటిసారిగా చేర్యాలో ఏర్పడడం జరిగింది. ఏర్పాటు చేసుకున్న వెంటనే ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది. ఆ ప్రెస్ మీట్లో మేము చెప్పింది ఏంటంటే, మా మొట్టమొదటి ప్రాధాన్యత సామాజిక శ్రేయస్సు, సమాజ అభివృద్ధి అనేటువంటి నినాదంతో మేము ఫస్ట్ చెప్పడం జరిగింది. ఆ మాటకు కట్టుబడే 10 రోజులు కూడా కాలేదు, పురుడు పోసుకోలేదు సిడిఏ. ఆ దృష్టికి, ఆ ఎజెండాకు మేము కట్టుబడి జూలై 1 రోజు అంతర్జాతీయ డాక్టర్స్ దినోత్సవం కాబట్టి ఆ రోజు మేము కార్యక్రమం చేయాలనేది తీసుకున్నాం. అందుకని ఉచిత వైద్య శిబిరాన్ని మేము నిర్వహిస్తున్నాం. మొట్టమొదటిసారి కాబట్టి మేము ఫస్ట్ ఈ చేర్యాల ప్రాంతంలో ఉన్నటువంటి పోలీస్ సిబ్బందికి, చేర్యాల ప్రాంతంలో ఉన్నటువంటి గౌరవనీయులైనటువంటి జర్నలిస్టు సోదరులకు, చేర్యాల ప్రాంతంలో ఉన్నటువంటి న్యాయవాదులకు నేను ఉచిత వైద్య శిబిరాన్ని ఆ రోజు వైద్యులకు అత్యంత ప్రాధాన్యమైనది, అత్యంత పవిత్రమైనది డాక్టర్స్ డే సందర్భంగా నిర్వహిస్తున్నాం. అక్షర హాస్పిటల్ గాంధీ చౌక్ దగ్గర కడేరు రోడ్లో అక్కడ నిర్వహిస్తున్నాం. మొదట వేరే ప్లేస్ అనుకున్నాము, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్ల ఆల్టర్నేట్గా అక్షర హాస్పిటల్ను తీసుకోవడం జరిగింది. బాయ్స్ హాస్పిటల్ అనుకున్నాము, అక్కడ
బాయ్స్ హై స్కూల్ పెద్దమ్మగడ్డ అనుకున్నాము. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం అవుతుందని సరే అందరూ ఉమ్మడి ఆలోచన ఉమ్మడి విధానం కాబట్టి అక్షర హాస్పిటల్లో వీళ్ళందరికీ నిర్వహిస్తున్నాం. దయచేసి గౌరవనీయులైనటువంటి పోలీస్ వారి కుటుంబాలకు కూడా, జర్నలిస్టు కుటుంబాలకు, పోలీస్ కుటుంబాలకు, న్యాయవాదుల కుటుంబాలతో పాటు మున్సిపాలిటీ సిబ్బంది వాళ్ళు అన్ని రకాల మొత్తం చేర్యాలను అభివృద్ధి పత్రంలో చాలా ముందులో ఉన్నారు పారిశుద్ధ కార్యక్రమాలు కాబట్టి మున్సిపాలిటీ సిబ్బందికి కూడా ఆ రోజు యశోద ఆసుపత్రి వారి సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. దాంతో పాటు కూడా ఆర్థోపెడిక్ సర్జన్, ఇక్కడ లోకల్ సర్జన్ ఉన్నాడు మన దగ్గర ప్రస్తుతం, అక్కడ హాస్పిటల్ సిద్దిపేటలో పనిచేస్తున్నాడు డాక్టర్ శ్రీకాంత్. డాక్టర్ శ్రీకాంత్ ఇస్ ఫ్రమ్ గాగిలాపూర్, విలేజ్ నేటివ్ ఆఫ్ గాగిలాపూర్ కాబట్టి శ్రీకాంత్ గారు డాక్టర్ వాళ్ళు కూడా చూసుకుంటాం. మనం ఆప్థాలమిస్ట్ వాళ్ళు కూడా వాళ్ళ సైడ్ నుంచి కూడా డాక్టర్ బాలకృష్ణ వాళ్ళు ఉన్నారు, పీడియాట్రిషియన్ సార్ డాక్టర్ రఘునందన్ సార్ ఉన్నారు, డాక్టర్ శ్రీవత్స ఇదంతా వరంగల్ బిడ్డనే వాళ్ళు కూడా పీడియాట్రిషియన్. ఎవరైనా ఆ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళతో పాటు డెంటల్ సర్జన్స్ ఉన్నారు, ఫిజియోథెరపిస్టులు, ఎవరికి ఏ రకమైనటువంటి సేవలు అందించడానికి కూడా చేర్యాల డాక్టర్స్ అసోసియేషన్ తరఫున ఈ నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి దయచేసి మీరు ఈ 3 రోజులు అందులో మీరు కూడా ఉన్నారు, మీరున్నారు, మీ కుటుంబాలు ఉన్నాయి కాబట్టి మీరు ఎంత ప్రచారం చేసి మాకు ఎంత శక్తిని మాకు రావాలి, ఫీడ్బ్యాక్ రావాలి, ఫీడింగ్ మాకు రావాలని. అదే మేము ఈ కార్యక్రమం చేస్తే మేము ఇంతమందిని చూడగలిగినాము, ఇంతమందికి సర్వీస్ చేయగలిగినాం అన్నటువంటి తృప్తి మాకు వస్తే మేము కూడా మళ్ళీ ఇతర కార్యక్రమాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. గౌరవ పోలీసు, గౌరవ జర్నలిస్టులు, గౌరవ న్యాయవాదులు, ఆత్మీయ మున్సిపాలిటీ వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పేరున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సంతోష్ కుమార్, ఈరోజు ఇచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు మన ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే జూలై 1 ఏదైతే ఇంటర్నేషనల్ డాక్టర్స్ డే ఉందో ఆ రోజు మన CDA చేర్యాల డాక్టర్స్ అసోసియేషన్ ద్వారా క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ క్యాంప్ ముఖ్యంగా ఈ రోజు కాలంలో మనం చూస్తున్నాం, చాలా మంది కూడా గుండె సంబంధించిన వ్యాధులతో కానీ సడన్ హార్ట్ అటాక్తో డెత్స్ అనేది చాలా వరకు ఈ మధ్యలో చూస్తున్నాం. అది ఏజ్తో సంబంధం లేకుండా చాలా మంది గుండెపోటుతో చనిపోవడం జరుగుతుంది. కాబట్టి దీనికోసం అని చెప్పి మనం మెయిన్గా పోలీస్, మున్సిపల్, నెక్స్ట్ వచ్చేసి ప్రెస్ అండ్ మిగతా ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ క్యాంప్ ఫ్యామిలీస్కి నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి జూలై 1వ తారీఖు అక్షర హాస్పిటల్లో ఈ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ క్యాంప్ని అందరూ సద్వినియోగం చేసుకొని ఎవరికైతే గుండె సంబంధించిన వ్యాధులు ఉన్నాయో లేదా BP ఉందో, షుగర్ ఉందో వీళ్ళందరూ కూడా పరీక్ష చేయించుకొని మన దగ్గర ఆ రోజు ECG, 2D echo ఇవన్నీ కూడా ఉచితంగా చేయబడుతుంది. దీన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా ప్రతి ఒక్క ప్రజానీకానికి నేను కోరుకుంటున్నాను.